పశ్చిమాసియాలోని ఓమన్ తీరంలో దారుణం చోటు చేసుకుంది. భారతీయులతో కూడిన సటైబెలో అనే వాణిజ్య నౌకపై అటాక్ జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో 21 మందిని రక్షించగా మరో 3 భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అయితే దాడి సమాచారం అందిన వెంటనే మస్కట్లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. గల్లంతైన 3 భారతీయుల కోసం ఓమన్ నావికా దళం స్థానిక అధికారుల సహాయంతో అత్యవసర సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ తెలిపారు. ఓమన్ తీరంలోని సోహార్ రేవుకు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణల వల్లే ఇవి జరుగుతున్నాయి. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలను టార్గెట్ గా చేసుకోవడం తక్షణమే ఆపాలని భారత్ డిమాండ్ చేసింది. పశ్చిమాసియాలోని ఓమన్ తీరంలో దారుణం చోటు చేసుకుంది. భారతీయులతో కూడిన సటైబెలో అనే వాణిజ్య నౌకపై అటాక్ జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో 21 మందిని రక్షించగా మరో 3 భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అయితే దాడి సమాచారం అందిన వెంటనే మస్కట్లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. గల్లంతైన 3 భారతీయుల కోసం ఓమన్ నావికా దళం స్థానిక అధికారుల సహాయంతో అత్యవసర సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ తెలిపారు.